పేరు రాజు, రైతు. మా ధన్వాడ మండల్ గున్ముక్ల రైతు వేదిక కింద మంత్రున్పల్లి, గున్ముక్ల, ఎమ్నున్పల్లి మూడు గ్రామాలు ఉన్నాయి. మరి 3 గ్రామాలకు రైతులు ఇంతవరకు గోన సంచులు ఒకటి ఇచ్చిండ్రు. మరి దానికి లారీలు ఏంది, దానికి కాంటే ఏంది, దానికి అధికారులు ఎవరు? మేము రైతులు సంచులు తీసుకున్నాం, కళ్ళల కాడ కూర్చున్నాం. ఆ సంచులు పెట్టుకొని వడ్లకానే కూర్చున్నా. దీనికి ఎవరు లేరా బాధితులు? వచ్చిండ్రు, రూపాయని కట్ చేసిండ్రు, పోయినరు, అయిపోయా. ఫోటోలు పెట్టుకున్నారు, పేపర్లు వేసుకున్నారు, అయిపోయా. మేము చాలు చేసినాం అన్నీ. ఇంకొకటి ప్రభుత్వానికి చెప్పుకుంటున్నాం, ఇంకొకటి చెప్పిండ్రు, అయిపోయా. ఇంకా మా సంచులు ఇచ్చిండ్రు, గొన సంచులు ఇచ్చిండ్రు, వడ్ల కాడ కూర్చున్నాము. సాయంత్రం కానీ మోడం అవుతుంది, ఆ బరకలు కప్పుకున్నలే. మాకు ఇదే చాలా ఇంకా రైతులకు గవర్నమెంట్ ఇంతేనా? రైతులు దాన్ని ఏం కొనడం లేదా? దయచేసి చెప్తున్నా, కలెక్టర్ కానీ అందరికి కానీ రైతులని ఎట్టి పరిస్థితుల్లో మనని ఆదుకున్నాలి. ఎందుకంటే సాయంత్రం కానీ మోడం వస్తుంది, బరకాలు కప్పుకుందామంటే కూడా బరకాలు లేవు, గాలికి లేచిపోతున్నాయి. భార్య పిల్లలము ఇంట్లో పిల్లలు ఏడ్చి మొత్తం ఒడ్ల కాడ వచ్చి పండుకునికైంది. రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వము వచ్చిండ్రు, రూపాయని కట్ చేసిండ్రు, పేపర్లు వేసుకున్నారు, పోయిండ్రు. ఇదేనా? ఈ 3 గ్రామాలు గున్ముక్ల, ఎమ్నున్పల్లి, మంత్రున్పల్లి రైతులు నానా అవస్థలు పడుతున్నాం. ఎవరు చెప్పుకునేలా మా బాధలు? అధికారులు పట్టించుకోరు. ఈ రైతు వేదిక కింద ఎవరన్నా ఉన్నారా లేరా? గోన సంచుల కాడికైనా 3 ఊర్లకు ఒక లారీలు కూడా పంపకం లేదు. అసలు ఈ ఒడ్లు చూసి ఆ గోన సంచులు తీసుకొని అక్కడ దళారులు వస్తున్నారు, రైతుల నుంచి వస్తున్నారు, లారీలు చేస్తున్నారు. అగ్గసాగ ఈ మోడంకి వాయాపై ఇది తట్టుకోలేమని అగ్గసాగ అక్కడ వేస్తున్నాము. 4 నెలలు పంట రాత్రి పగులు అనక పండించి ఇప్పుడు గోన సంచులు ఇచ్చి మేము కొంటామని చెప్పి కొనకం లేదు. అక్కడ దళారులు వస్తున్నారు, రైతుల నుంచి అగ్గసాగ వాళ్ళకి వేస్తున్నారు. మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా ఎదుగుతాం? రైతులము రైతే రాజు అంటారు. ఏడ ఉంది రైతు రాజు? లెక్కలు ఉంది చెప్పండి? ఇది ప్రభుత్వము. దయచేసి కలెక్టర్కి నేను విన్నపం ఏమంటే, దయచేసి 3 ఊర్ల గున్ముక్ల, ఎమ్నున్పల్లి, మంత్రున్పల్లి మరి అన్ని ఊర్లలో కూడా ఇకకు ప్రతి రైతును తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రైతును అందరినీ ఆదుకున్నాలని కోరుకుంటున్నా. అదేవిధంగా దండం పెట్టి మొక్కుతున్న కలెక్టర్ గారికి దయచేసి మా గున్ముక్ల రైతు వేదిక కింద 3 ఊర్ల గ్రామాలు ఉన్నవి. రైతులం చాలా ఇబ్బంది, చాలా నష్టపోతున్నాము. అక్కడ దళారులు వచ్చి మనము ఈడ రైతు వేదిక నుంచి ఎంత రేటు చెప్పినామో ఆ రేటు కన్నా చాలా తక్కువ రేటు అయినా కూడా ఈ మోడళ్ళు చూసి బెదిరుకొని రైతులు వాళ్ళకి వేస్తున్నారు. రైతులను ఇంగింత కిందికి పోకుండా రైతుని బతికించాలని కలెక్టర్ గారికి దండం చేస్తున్నా, అధికారులకు కూడా దండం చేస్తున్నా. దయచేసి మా ఒడ్లు కొనండి. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, మా ఒడ్లు కొనండి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామం. అధికారులకు నమస్కారం తెలియజేయడం ఏమనగా, జిల్లా కలెక్టర్ గారి నా విన్నపం, గత 15 రోజులు గున్ముక్ల క్లస్టర్లో వడ్ల కొనుగోలు కేంద్రం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క సంచులు రావడం లేదు, ఒక లారీలు రావడం లేదు, ఒక అధికారులు వచ్చి చూడడం లేదు. రైతులమేమో వాన మోడాలు అవుతున్నాయి, రోడ్ల పాలవుతున్నాం, వర్షాలు వస్తున్నామని మాకు బుగులవుతుంది. కోసి 15-20 రోజుల అయింది కానీ ఏ ఒక్క అధికారి వచ్చి పట్టించుకుంటలేడు. కావున తొందరగా అధికారులు ఎక్కడ ఉన్నా మా పైన, రైతుల పైన దయ ఉంచి లారీలను, గత సంచులను మాకు చేరగలరని మనవి చేస్తున్నాము. అధికారులు కొంచెం ఈ తొందరగానే చర్య తీసుకున్నారు. ఎందుకంటే మాకు రైతులం 4 నెలల పంట కోసి పెట్టుకున్నాము, కానీ మాకు అడిగే దిక్కుగింట్లో కాంతలేమయ్యా. ఈ ప్రభుత్వం కొంచెం మాకు తొందరగానే సహకరిస్తే, ఈ వడ్ల కొనుగోలు చేశారు కానీ మాకు ఎవరు అందడం లేదు. గత మీ వాళ్ళు అధికారులు ఉంటే ఎవరైనా కానీ తొందరగా పంపించి మా రైతులను మొత్తం ఆదుకోవాలని మనవి చేస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారికి, ఇక యువ సార్ గారికి, అందరికీ మా చేతులెత్తి దండం పెడుతున్నాం. నా పేరు నరేష్ గౌడ్, గున్ముక్ల గ్రామము, ధన్వాడ మండలము, నారాయణపేట జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం ఒక్కటే. మేము వరి పంట కోసే దగ్గరగా ఒక నెల కావస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కువ కొనుగోలు కేంద్రం చాలు చేసి కూడా ఎక్కువ 20 రోజులు కావస్తుంది. ఇక్కడికి ఖాళీ గోనె సంచులు మాత్రమే ఇచ్చి ఈ కాండ్రా తూకాలు కానీ లారీలు కానీ ఏవి కూడా ఎక్కువ ఇక్కడ పంపకుండా రైతులని తీవ్రంగా నష్టపోయేటట్టు చేసేటటువంటి పరిస్థితి మన నారాయణపేట జిల్లాలో కనబడుతుంది.
అంతంతనే నారాయణపేట జిల్లాలో అదే వెనుకబడిన జిల్లా రైతులు పంట పండించినటువంటి పంటను కొనలేని పరిస్థితి మా ధన్వాడ మండలంలో నెలకొల్పుతున్నారు. ఇప్పుడు వాన మోడాలు అయినాయి, వానలు పడి వానలు కుర్చి రైతులు ఇంకా తీవ్రంగా నష్టపోవాలని మన ప్రభుత్వంగా కోరుకుంటుందో ఏమో కానీ రైతుల పట్ల ఎటువంటి అమానుషమైనటువంటి ప్రవర్తన శైలి వాళ్ళ లోపల కనబడుతుంది. తొందరగా ఈ వడ్లను కొనుగోలు చేసి ఈ వానమూడాల నుంచి ఈ వర్షం బారిన రైతులు పడకుండా ఇంకా నష్టపోకుండా ప్రభుత్వం దయ ఉంచి మా పైన మమ్మల్ని మన్నించి తొందరగా తూకాలు చేసుకొని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు గవర్నమెంట్ ఒడ్డు కొంటామని ఇంకా రాలేదు, అన్ని పీట కొనవలసింది చెప్తుండ్రు. మరి ఎట్లా మా పరిష్కారము అంత రోడ్ల మీద పడ్డాము, ఏంది మా బతుకు ఓనం మోడల్ అవుతున్నాయి, అంత ఏం చేయమంటుంది అంత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.